ప్రైజ్ లార్డ్. యేసే చెప్పిన ఈ మాట మీకు గుర్తుందండి? ఆ మాట చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 11వ వచనం. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. ప్రైజ్ గాడ్. యేసయ్యను మన జీవితం ద్వారా సంతోషం పెట్టే లక్షణం ప్రధానమైనది ఒకటేనండి. దేవుడు మనకిచ్చే ప్రతి దాంట్లో, దేవుడు మనకిచ్చే వరాలు కావచ్చు, మనకిచ్చే ఈ లోక సంబంధమైన ఏ విషయాలైనా అవ్వచ్చు, దేవునికి ఇష్టం కలిగించేటువంటి ప్రధానమైన లక్షణం మనలో తగ్గింపు జీవితం అండి. ప్రభువుకి ఇష్టమైన లక్షణం అది. ప్రభు ఆనందించే ప్రక్రియ అది. ప్రభువు సంతోషపెట్టేటువంటి లక్షణం ఏదైనా ఉందంటే తగ్గించుకోవడం. మన జీవితాల్లో దేవుడు మనకిచ్చే వరాల విషయం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా టాలెంట్ విషయం అవ్వచ్చు, ఏదైనా మనం తగ్గించుకుంటే ప్రభు మనల్ని హెచ్చిస్తాడు. ప్రతి విషయంలో నువ్వు ఎంత పాటగారివని, నువ్వు పెద్ద సంగీత విద్వాంసుడు అవని, నువ్వు మంచి వాక్యాలు చెప్పే వ్యక్తి అవని, నువ్వు ఇంటర్నేషనల్గా వాడబడే వ్యక్తి అవని, నీలో కాస్త ఈ తగ్గింపు కలిగిన మనసు నీకుంటే అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ప్రభు నేను హెచ్చిస్తాడు. అందుకే ప్రభు అన్నాడు, తను తాను తగ్గించుకుని వాడు పైకి హెచ్చించబడతాడంట. తగ్గింపు మనసు మనకుందా? హెచ్చించబడాలంటే ఒకటే సూత్రం, మనం తగ్గించుకోవాలి. మన మాట తీరు తగ్గించుకోవాలి. మన చూపు, మన ప్రవర్తన, మన ఆలోచనలో, మన క్రియలు, మన నడవడికలు అన్నిటిలో క్రీస్తు వలె మనం తగ్గించుకోగలిగి అందరికంటే దేవుడు మనల్ని పైన పెడతాడు. ప్రైజ్ గాడ్. దేవుడు మనకి ఇచ్చే ప్రతి విషయంలో మనం తగ్గించుకోవాలండి. ప్రైజ్ గాడ్.